వైసీపీ నాయకుడు నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇదే నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఇంత పొగరా, మహిళల్ని కించపరిచే నోటి వదరు ఆ పార్టీని వదలలేదు అని వ్యాఖ్యానించారు. ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకి ఒక అలవాటుగా మారిందని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి అని ఆయన పేర్కొన్నారు. ఆ మాటలతో సభ్య సమాజం సిగ్గుపడుతుంది అన్నారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడం, మహిళల్ని కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఆమె భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయని పవన్ అన్నారు. మహిళల గౌరవాన్ని భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు నోటి వదురుతో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడడంతో ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారు. అయినప్పటికీ వదరబోతు మాటలు వదల్లేదు, పొగరుతో వ్యవహరిస్తున్నారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెప్తుంది అని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం